హలో నమస్తే వెల్కమ్ టు డైలీ పూజా వ్లాగ్ ఎపిసోడ్ నెంబర్ 6. ఈరోజు సోమవారం అంటే శివుడికి అభిషేకం ప్లస్ మన పంచోపచారాలతో అడిషనల్గా అభిషేకం కూడా చేసుకుంటే చాలా మంచిది. మన ఇంట్లో ప్రతి ఒక్కరింట్లో చిన్న స్ఫటికలింగం అయితే అందరి పూజా గదిలో ఉంటుందని అనుకుంటున్నాను. సో దాన్ని ఈ విధంగా తీసుకొని అభిషేకం చేసుకుంటూ ఓం నమ శివాయ అనుకుంటూ పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఆయనకు అభిషేకం చేయండి. మొదలు నందీశ్వరుడి మీద ఇప్పుడు అభిషేకం చేసుకున్నాం కదండి. విగ్రహాలని శుభ్రంగా తుడుచుకొని మన పంచోపచార పూజ స్టార్ట్ చేయాలి. దీనికోసం విగ్రహాలు తుడవడానికి మన ఇంట్లో సెపరేట్గా ఒక బట్ట పెట్టుకోవాలి. ఈ అభిషేకం చేసిన నీళ్ళని తర్వాత చెట్లు మంచి చెట్టులో ఎక్కడైనా మొక్కల్లో పోసేస్తే మంచిది. మన పంచోపచారాల్లో మొదటిది గంధం. నేను శివలింగానికి మొత్తం పూజిస్తానండి గంధము, అలా బొట్టులా కాకుండా. ఎందుకంటే ఎవ్రీ మండే నేను అభిషేకం చేసుకుంటాను. సో మొత్తం 1 వీక్ అంతా ఇలా ఉండాలి కాబట్టి చక్కగా పూజిస్తాను. పంచోపచారాల్లో రెండో ఉపచారం పుష్పం. మన పంచోపచారాల్లో మూడో ఉపచారం దీపం. పంచోపచారాల్లో 4వది ధూపం. పంచోపచారాల్లో 5వది నైవేద్యం. ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టుగా బెల్లం, పటిక బెల్లం, మిస్త్రి, ఎండు ద్రాక్ష, ఇంట్లో అవైలబుల్ ఉన్న ఏ ఫ్రూట్ అయినా దేవుడికి సమర్పించుకోవచ్చు. ఈ విధంగా శివయ్యని ఇలా పూజించి అభిషేకం చేసి పంచోపచారాలతో పూజ చేసి ఆయన కృపకు మీరందరూ పాత్రలు అవుతారని కోరుకుంటున్నాను. ఈరోజు ఏ మంత్రం చదువుకోవాలనేది కింద కమెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను. చదువుకొని వారి కృపకు పాత్రలు అవుతారని కోరుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.